రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే సరికొత్త రికార్డని పేర్కొన్నారు ఆయన. ఇప్పటి వరకు 35,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మొత్తం 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడిందన్నారు. అయితే 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం చెప్పిందని, కానీ ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. మరో 1,00,000 మెట్రిక్ టన్నులు వారంలో వస్తాయని అన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వరిలో 61% తెలంగాణ నుంచే అని తెలిపారు. ఇక ప్రక్క రాష్ట్రం ఏపీ 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే కొనుగోలు చేసిందని వివరించారు. యాసంగి పంటలో పక్క రాష్ట్రాలు అన్ని తమకన్నా తక్కువ పంటలను కొనుగోలు చేశాయని తెలిపారు. తెలంగాణలో ఈ యాసంగి పంటలో ఎక్స్పెక్టెడ్ క్రాప్ 295 lakh మెట్రిక్ టన్స్, 295 లక్షల మెట్రిక్ టన్లు. మరి ఈ దాంట్లో ఇది కేఎంఎస్ అంటే ఖరీఫ్ అండ్ రబీ రెండు కలిపి 295 లక్షల మెట్రిక్ టన్లు. టోటల్ ప్రొక్యూర్మెంట్ 147 లక్షల మెట్రిక్ టన్లు. ఓకే, టోటల్ ప్రొక్యూర్మెంట్ 147 lakh మెట్రిక్ టన్స్.